అనంతపురం తాడిపత్రి పట్టణంలో వైసీపీ లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులకు చుక్కెదురైంది. గతంలో జేసీ కుటుంబం వ్యక్తిగత శ్రీనివాసులు అడ్వకేట్ గా పనిచేశారు. గత సంవత్సరం డిసెంబర్ 2023లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి వెళ్లిన శ్రీనివాసులను పార్టీలో చేర్చుకోవడానికి జేసీ నిరాకరించింది. జేసీ ఎంత చెప్పినా వినని అడ్వకేట్ మొండికేయటంతో ఎత్తుకెళ్లి గేటు బయట జేసీ అనుచరులు వదిలేశారు. దీనిపై అడ్వకేట్ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో దేశ ప్రదర్శన వాళ్ళకి తెలిసింది. కానీ ప్రొఫెషన్ నా వృత్తి మటుకైనా అంటే వాళ్ళు చేసే ప్రతి పని సపోర్ట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఏమైంది, అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడడం, తర్వాత వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టమని చూసాడు. మనసాక్షిని చంపుకునే పనిచేయలేక ఇంకా పార్టీ వదిలేసి వాళ్ళ దగ్గర వదిలేసి నేను అన్న నా పరిస్థితి ఇదేం చెప్పడంతో ఏం చాలామంది అనుకుంటారు పిల్లలను భయపడించుంటే అట్లా వాళ్ళెప్పుడు మాట కూడా ఎప్పుడు అనలేదు. నేను ఆయన మీద కేసు పెట్టినప్పుడు కూడా ఆయన మాట ఓట్లు ఎదుర్కొన్నప్పుడు కూడా నన్ను మాట ఆయనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎవరు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారు. వాళ్ళు మాత్రం అన్నారు, అంటే మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాయకుడి దగ్గర ఉండే చిల్లర మనుషులు కూడా నా మాట్లాడినారు. ఇక్కడ నుంచి అయితే నాకు ఎటువంటి ఇది లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంకా వీళ్ళే బాగా చూసుకున్నారు, రెస్పెక్ట్ ఇవ్వడం. వస్తారా కోర్టుకు వస్తారన్నా కోర్టుకు వస్తారు, నేను నమస్కారం చేసి ప్రతి నమస్కారం చేస్తారు ఆయన. అట్లా ఉంది. మనసాక్షి నాకు పనిచేయలేక వైసీపీలో జాయిన్ చేస్తుంది. ఇప్పటి నుంచి పెద్దడానికి ఉంటాను. సేవలన్నీ పార్టీకి చేస్తాను. నా సహాయ శక్తులు నా శక్తి అంతా ధారపోతాను. ఈ మూలంగా అందరికీ చెప్తున్నాను. తర్వాత ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే నన్ను కెలిగే ప్రయత్నం చేస్తే మటుకు వాని జీవితం అంతకునే నా శక్తి ఉంటో నీకు తెలుసు. వార్నింగ్ ఇది, హెచ్చరిక అనుకోండి, ఇంకేమని అనుకోండి. నేను చెప్పడం అయితే నన్ను కెలికితే ఒక్కడు కూడా భూమి మీద ఉంటుంది. రాసుకోండి, రాసుకోండి, ఏమో